హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా నయనం సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సిరీస్లో టోటల్గా 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. టోటల్ రన్ టైం వచ్చేసి 2 hours 28 minutes ఉంది. ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. అడల్ట్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేవు. ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్స్ అయితే బాగున్నాయి, ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఎపిసోడ్లో స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా అనిపించింది. సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. స్టోరీ లైన్ ఏంటంటే నయన్ ఒక ఐ డాక్టర్ అయితే తను ఒక స్పెట్స్ పై ప్రయోగం చేస్తూ ఉంటాడు. తను ఒక సైంటిస్ట్. హాస్పిటల్కి వచ్చే వాళ్ళ కంటి నుండి కొంచెం లిక్విడ్ని తీసుకుంటాడు. తర్వాత తను తయారు చేసిన స్పెట్స్లోకి ఆ లిక్విడ్ని దాంట్లో ఎక్కిస్తాడు. దానివల్ల కళ్ళతో చూసిన వాటిని ఆ స్పెట్స్ వల్ల చూడవచ్చు, కానీ 4 నిమిషాలు మాత్రమే చూడవచ్చు. అలా ప్రతిరోజు చూస్తుంటాడు. అప్పుడు మాధవి అండ్ గౌరీశంకర్ నయాన్ క్లినిక్కి వస్తారు. మాధవి అండ్ గౌరీశంకర్ల శాంపుల్ అయితే తీసుకొని ఇంటికి వెళ్ళి చూస్తాడు. అప్పుడు నయాన్ షాక్ అవుతాడు. అసలు మాధవి లైఫ్లో ఏం జరిగింది అనేదే బేసిక్ స్టోరీ లైన్. నేను మొత్తం స్టోరీని అయితే చెప్పలేదు, ఇంకా మెయిన్ స్టోరీ అలానే ఉంది. వరుణ్ సందేశ్ అండ్ ప్రియాంక గారి యాక్టింగ్, వీళ్ళిద్దరి యాక్టింగ్ బాగుంది. ఇప్పుడు ఎపిసోడ్ వైజ్ గా రివ్యూ చూద్దాం. ఫస్ట్ ఎపిసోడ్ 26 minutes ఉంది. ఈ ఎపిసోడ్ లో క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు అండ్ నయాన్ ఏం చేస్తుంటాడు అనేది చూపిస్తారు. బాగుంది అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ ఎపిసోడ్. సెకండ్ ఎపిసోడ్ 30 minutes ఉంటుంది. ఈ ఎపిసోడ్ అయితే బాగుంది. అండ్ థర్డ్ ఎపిసోడ్ 29 minutes ఉంది. ఈ ఎపిసోడ్ లో ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఓకే పర్వాలేదు అనిపించింది. ఫోర్త్ ఎపిసోడ్ 34 minutes ఉంటుంది. ఈ ఎపిసోడ్ కొంచెం స్లోగా అనిపించింది. ఫిఫ్త్ ఎపిసోడ్ 29 minutes ఉంది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ స్లోగానే ఉంది. ఇన్వెస్టిగేషన్ అయితే అంత ఇంట్రెస్టింగ్ గా అయితే లేదు. ఓవరాల్ సిరీస్ నాకైతే ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ఎపిసోడ్స్ అయితే బాగున్నాయి. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అయితే స్లోగా ఓకే అనిపించింది. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఎపిసోడ్ కి స్క్రీన్ ప్లే ఇంకా ఇంట్రెస్టింగ్ గా రాసుకోవాల్సింది. ఓవరాల్ ఒకసారి చూడవచ్చు అనిపించింది. మరి మీరు ఈ సిరీస్ ని చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్ట్రీమింగ్ ఆన్ G5. మరిన్ని వెబ్ సిరీస్ అండ్ మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.